welcome to our English class. Today I am dealing with third class English, okay? And today I want to say one small poem called School Has Begun. School has begun. That means begun means started. School has started. Okay. In present situation we are unable to come to school, right? So but after we completed our summer holidays, we used to come to school, but in this year it is going to be late. Okay, no problem, but we stay at home and stay safe. And the author of this poem is Ken Nesbitt. Who is the author of this poem? Ken Nesbitt. Ken Nesbitt is an American children's poet. Okay, Ken Nesbitt is an American children's poet, and he was born on 20th February 1962. He was born on 20th February 1962 in California, US. Okay, children, and he is on June 11, 2013, he has named Children's Poet Literature by the Poetry Foundation. Okay, children, so this is all about Ken Nesbitt. Ken Nesbitt. So, before we are getting to our lesson today, I just want to ask you some questions like what we will do in our school, how our school environment will be after we enter into the school. మనం స్కూల్లోకి వచ్చిన తర్వాత స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? మనం ఎక్కడ పడితే అక్కడ తిరగొచ్చా? మనం అల్లరి చేయవచ్చా? క్లాస్ రూమ్లో గట్టిగా అరవచ్చా? దెన్ yes, we will be quiet, we will sit in our classrooms, we won't roam here and there, and we will eat our lunch on time. Okay, the time will given only 1 hour or else 45 minutes, right? And inka we will speak politely and we won't raise our voices, right? So ivanni jarugutu untayi. But in this poem it is somewhat different. ఇది కొంచెం సిల్లీ ఫన్నీగా ఉంటుంది పోయం. ఏంటి అంటే మీ అందరికీ డ్రీమ్స్ వస్తాయి కదా, డ్రీమ్ కళలు కదా వస్తూ ఉంటాయా? ఎస్, ఐ టు, నాకు కూడా వస్తాయి. డ్రీమ్లో ఎలాంటి కళలు వస్తాయి చెప్పండి? ఎటువంటి డ్రీమ్స్ వస్తాయి? ఎస్, మనల్ని మన తాతయ్య వచ్చినట్టు కల్లోకి, అలాగే మన యొక్క టీచర్ వచ్చి ఏయ్ డిడ్ యూ డన్ దిస్ హోంవర్క్, చేసావా, చదివావా, నాకు అప్ చెప్పాలి, ఎగ్జామ్ ఉంది రేపు, ప్రిపేర్ అయ్యావా అని అనడం, మమ్మీ వచ్చి లే అని లేపినట్టు, లేదా డాడీ మనకి ఏదైనా ఒక కొత్త డ్రెస్ కొనిచ్చినట్టు, లైక్ మనం ఒక అబ్రాడ్ స్టేట్స్కి వెళ్ళిపోయినట్టు, ఏరోప్లేన్లో తిరుగుతున్నట్టు, ఇటువంటి ఫన్నీ డ్రీమ్స్ అన్నీ వస్తుంటాయి. దానిలో కొన్ని నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. ఓకే, వాట్ ఎవర్. సో ఈ యొక్క చైల్డ్ కూడా, ఈ యొక్క చిన్న బాబు కూడా ఒక కలగన్నాడు. ఏంటంటే స్కూల్కి టీచర్ వచ్చింది. తన యొక్క కల్లో ఎవరు వచ్చారు ఇప్పుడు? టీచర్. ఎస్, టీచర్ వచ్చి స్కూల్ ఎలా ఉండబోతుందో, స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు చైల్డ్ని అంటే ఇన్వైట్ చేస్తున్నారనమాట. మేడం ఏంటి స్కూల్కి రామ్మా, స్కూల్ ఈసారి చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తూ ఉంటున్నారు. చూద్దాం ఎటువంటి మాటలు చెప్తారు. ఓకే, లెట్స్ సీ వాట్ టీచర్ ఈస్ టెల్లింగ్ ఇన్ హిస్ డ్రీమ్. ఓకే, డియర్ స్టూడెంట్స్, ద సమ్మర్ హ్యాస్ ఎండెడ్. సో బిఫోర్ we enter into our new standard, that means now you are in third standard, right? But in your previous class, which standard you are? Yes, you are in second standard. So second standard అయిపోయినాయి, annual exams రాసేసాము, తర్వాత we will get summer holidays. Summer holidays almost 2 months or else 1.5 months ఉంటాయి కదా. సో సమ్మర్ హాలిడేస్లో మనం సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే మనకు వచ్చేవి స్కూల్ మళ్ళీ బిగిన్ అయిపోతుంది. ఓకే, స్కూల్ విల్ గెట్ స్టార్టెడ్. సో టీచర్ ఇక్కడ చెప్తుంది, డియర్ స్టూడెంట్, the summer holidays has ended. The school year at last has begun. The school has at last has begun అంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది. బట్ దిస్ ఇయర్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. కానీ ఈ ఇయర్ ఎలా ఉంటుంది?
డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, మనకు కూడా డిఫరెంట్గానే ఉంది. ఏంటి, వీఆర్ స్టేయింగ్ అట్ అవర్ హోమ్స్ అండ్ వీఆర్ వాచింగ్ అవర్ క్లాసెస్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ కదా, డిఫరెంట్గానే ఉంది కదా. సో ఇక్కడ టీచర్ చెప్తున్నారు, దిస్ ఇయర్ ఇస్ టోటల్లీ డిఫరెంట్, ఈ ఇయర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టూడెంట్స్ అని చెప్పారు. ఐ ప్రామిస్ వి విల్ హ్యావ్ ఓన్లీ ఫన్. సో ఇక్కడ టీచర్ ఏమని చెప్పారు, ఎస్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఈ ఇయర్ నిజంగా లాస్ట్ ఇయర్ లాగా స్ట్రిక్ట్, ఎటువంటి టీచర్ కూడా మిమ్మల్ని స్ట్రిక్ట్గా చూడరు, మీకు చాలా ఫన్ ఇస్తాం ఈసారి నుంచి స్కూల్లో మీకు చాలా ఫన్ ఉంటుంది అని టీచర్ ఇక్కడ చెప్తున్నారు. వి వోంట్ స్టడీ ఎనీ మ్యాథమెటిక్స్, మనం ఎటువంటి మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ లేదా ఇతర సబ్జెక్ట్స్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ ఆర్, వి వోంట్ స్టడీ అండ్ రీసెర్చ్ వి విల్ లాస్ట్ ఆల్ ద డే లాంగ్. సో రీసెర్చ్ ఉంటాయి కదా, రీసెర్చ్ హౌ మచ్ టైమ్ విల్ ఆర్ రీసెర్చ్ విల్ బీ, ఎస్ ఇట్ ఈస్ 10 minutes or 15 minutes కదా, అంతకు మించి రీసెస్ ఉండదు కదా, రీసెస్ అంటే ఫ్రీ టైం. సో ఇక్కడ టీచర్ కల్లోకి వచ్చి ఏమని చెప్తున్నారో తెలుసా, కానీ మీ రీసెస్ టైం మీకు డే అంతా రీసెస్సే, అంటే డే అంతా మీకు ఫ్రీ టైమే, వితౌట్ ఎనీ సబ్జెక్ట్స్, వితౌట్ ఎనీ క్లాసెస్. సో అని చెప్తున్నారు టీచర్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెడ్జ్ ఆఫ్ ఎలిగెన్స్, ప్లెడ్జ్ అంటే the promise, we will do before we are entering to the class, we will have one assembly and we will have one assembly and we will do promises, right? Promises of faithfulness, elegance ante faithfulness. We will sing a rock and roll song. Instead of doing promises of faithfulness, we will do rock and roll song. What fun it is కదా. టీచర్ చెప్తున్నారు, వి విల్ సింగ్ అ రాక్ అండ్ రోల్ సాంగ్ పాడదాము ప్లెడ్జ్కి అన్నీ బదులు అని చెప్తున్నారు. వి విల్ ఓన్లీ ప్లే గేమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్స్. సీ హియర్ వాట్ ద టీచర్ ఇస్ సెయింగ్ ఇన్ హిస్ డ్రీమ్. ఎస్, వి విల్ ప్లే ఇన్ క్లాస్ రూమ్స్. మనం ఆడుకుంటూనే ఉందాం, మన క్లాస్ రూమ్స్లో సబ్జెక్ట్స్ లేవు, ఏమీ లేవు, జస్ట్ వి విల్ ప్లే. We were welcome to bring your toys. సో స్కూల్కి ఏదైనా ఒక చిన్న ఒకవేళ చిన్న కిడ్స్ అనుకోండి, వాచ్ పెట్టుకొని వచ్చారనుకో, వాట్ టీచర్ ఇమీడియట్లీ టీచర్ విల్ సే, టీచర్ చెప్తారు, వాచ్ తీసి నీ బ్యాగ్లో పెట్టేమా. ఎందుకు, మిగతా పిల్లలందరూ కూడా దే విల్ గెట్ డిస్టర్బ్ బికాస్ దే విల్ కీప్ ఆన్ సీయింగ్ ఇన్ హిస్ వాచ్ని చూస్తూనే కూర్చుంటారు కదా. కాబట్టి టీచర్ ఏం చెప్తారు, చిన్న చిన్న పిల్లలు నర్సరీ క్లాస్, ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఈ కానీ తీసుకొచ్చారనుకోండి, ఓకే, ఓన్లీ ఏమైనా వాళ్ళ టాయ్స్ కానీ ఏమైనా తీసుకొని వస్తే టీచర్ అలౌ చేయరు కదా. కానీ ఇక్కడ దీని యొక్క డ్రీమ్లో టీచర్ ఏమని చెప్తున్నారు, వి విల్ వెల్కమ్ టు బ్రింగ్ యువర్ టాయ్స్. మేము మీ బొమ్మలు ఎన్నైనా తెచ్చుకోవడానికి మేము మిమ్మల్ని ఎస్ వి విల్ సే టేక్ అండ్ గో అలా చెప్తాం మేము అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్స్ ఓకే టు రన్ ఇన్ ద హాల్వేస్. సో ఇట్స్ ఓకే మీరు అటు ఇటు ఏంటి స్కూల్ లోపల స్కూల్ కాంపౌండ్ ఉంటుంది కదా, కాంపౌండ్లో కూడా మీరు చక్కగా తిరగడానికి మేము మీకు పర్మిషన్ ఇచ్చేస్తామని చెప్తున్నారంట. ఎవరైనా అలా ఇస్తారా పర్మిషన్స్? మన స్కూల్లో అటు ఇటు తిరుగుతామా? లేదు. స్కూల్ ఈజ్ అ డిసిప్లిన్ ప్లేస్, రైట్? ఓకే, ఇట్స్ గ్రేట్ ఇఫ్ యూ మేక్ లాట్స్ ఆఫ్ నాయిస్. బట్ హియర్ టీచర్ ఈజ్ సేయింగ్ హిస్ డ్రీమ్. నిజంగానే టీచర్ వెళ్ళారా? ఇదంతా కూడా తన డ్రీమ్ కదా, కళ కదా. ఇక్కడ ఏమని చెప్తున్నారు కళలో, ఇట్స్ గ్రేట్ ఇఫ్ యూ మేక్ లాట్స్ ఆఫ్ నాయిస్. ఎస్, చాలా మీరు ఎక్కువ సౌండ్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి టీచర్ చెప్పారంట. For homework, you will play your video. Instead of doing homeworks, you will play videos అని చెప్తున్నారు టీచర్. You will have to watch lots of టీవీ చూడడానికి ఎలా చేస్తారా అసలు స్కూల్లో? కాదు కదా. బట్ హిస్ ఇన్నర్ ఫీలింగ్ చూడండి ఎలా ఉందో. You will have to watch lots of టీవీ కూడా చూడొచ్చు నువ్వు. For field trips, we will go to the movies. Instead of going to the field trips అంటే ఏంటి?
ఎస్ ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి లేదా సిక్స్త్ క్లాస్ నుంచి వాట్ టీచర్స్ విల్ టేక్ దెమ్ టు ది ఫీల్డ్ ట్రిప్స్ అంటే ఏంటంటే దేర్ వి విల్ లెర్న్ సంథింగ్ బెటర్. ఓకే, అక్కడ మనం ఏదైనా ఒక దాన్ని చూసి నేర్చుకోవడానికి వీలుగా ఉండాలని ఫీల్డ్ ట్రిప్స్ అనేది పెడతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫీల్డ్ ట్రిప్స్ వి విల్ గో టు ది మూవీ. ఇక్కడ చూసారా ఎంత ఫనీగా ఉందో. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది ఫీల్డ్ ట్రిప్స్ వాట్ హీ వాంట్ టు డూ? Yes, he want to go to the movies and get lots of candies for free. And what he want? Lots of candies తెలుసు కదా. Yes, lots of candies for free. సో మాకు అవన్నీ కూడా చాలా ఫ్రీగా వచ్చేయాలి అని చెప్పేసి అంటున్నారు. The lunch room will only serve chocolates. వా, లంచ్ రూమ్లో చాక్లెట్స్ ఇస్తారా టీచర్? లంచ్ రూమ్లో ఎప్పుడు మనం లంచే తినాలి, భోజనం చేస్తేనే కదా మనకు కడుపు నిండుతుంది, మనకి స్ట్రెంత్ వస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లంచ్ కొంతమంది పిల్లలు అబ్బా మళ్ళీ అన్నం తినాలా అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? ద లంచ్ రూమ్ విల్ ఓన్లీ సర్వ్ చాక్లెట్స్. వావ్, హౌ మచ్ ఫన్ కదా. అండ్ ద triple fudge sandies supreme. Yes, that's what I heard from my teacher. ఎస్, నాకు క్యాండీస్ అంటే కొన్ని ఐస్ క్రీమ్లో యాడ్ చేసే ఒక ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అవి మా టీచర్ నాకు సర్వ్ చేస్తారు. ఇవే నేను నా యొక్క డ్రీమ్లో మా టీచర్ నాతో చెప్పిన మాట అనేసి బిఫోర్ ఐ వర్క్ అప్ ఫ్రమ్ మై డ్రీమ్. ఎస్, నేను కల్లో నుంచి లేచిన వెంటనే నా కల్లో లెగక ముందు నాకు వచ్చిన డ్రీమ్ ఇదే అని చెప్పేసి ఈ చిన్న బాయ్, ఎంత బాగుంది కదా డ్రీమ్. నిజంగా మీకు కూడా అలాంటి డ్రీమ్స్ వస్తాయా? చక్కగా స్కూల్కి వెళ్ళి బాగా అల్లరి చేసి మంచిగా ఉండాలని కొంతమందికి ఫన్నీ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ బాయ్కి కూడా అలానే చాలా ఫన్నీ డ్రీమ్ వచ్చింది. బాగుంది కదా చిల్డ్రన్. I think you enjoy this poem, right? Okay, let me ask you some questions from this poem. Okay, first tell me who is the author of this poem. The author of this poem is Ken Nesbitt. Okay, right. Which one of the following season has ended? What teacher said? Dear students, the summer has ended. Which season was ended? Yes, summer. They won't study any. What teacher said in his dream? You won't study any mathematics, right? Okay. How long recess will last? How much time? Recess time, all the day you will get recess. That's what, right? Teacher said. Yes. Where will they go for field trips? Where they go for field trips? ఎక్కడికి వెళ్ళారు ఫీల్డ్ ట్రిప్స్ కోసం? Market, playgrounds or movies? Where they went? Yes, they went to the movies, right? So this is all about the school has begun. Okay, this is the story of a small child. Before he woke up, whatever he dreamed, he said in his he expressed his feeling in this poem. Okay children, hope you all enjoy this poem, and if you have any doubts, so please contact us. We are giving our contact number in description box, so you can come back with us, and our teachers are available for you to give answers. Thank you all. Happy home learning. Bye bye.